కాకినాడ పరిసర ప్రాంతాల్లో ప్రజల అవసరతలను గుర్తించి రోటరీ ప్రతిష్టతను నిమరింపు చేసే విధంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని రోటరీ గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ కల్పన సెంటర్లో గల SMS రోటరీ హాల్లో రోటరీ క్లబ్ ఎలైట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఎలైట్ ప్రెసిడెంట్ డాక్టర్ హనీష్ అధ్యక్షత వహించగా రోటరీ గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగాను, అసిస్టెంట్ గవర్నర్ TVSN ప్రసాద్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత ప్రెసిడెంట్ సెక్రటరీలు డాక్టర్ హనీష్ కృష్ణలు క్లబ్ వార్షిక నివేదికను అందించారు. అనంతరం క్లబ్ నూతన ప్రెసిడెంట్ సత్యారెడ్డి, సెక్రటరీలు లెనిన్ లంక, క్లబ్ కేబినెట్ పబ్లిక్ ఇమేజ్ చైర్ తుమ్మలపల్లి నారాయణరావు, క్లబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తంబాబత్తుల రవి, ట్రెజరర్ సునీల్ లంకే, వైస్ ప్రెసిడెంట్ పోలియో చైర్ డాక్టర్ పవన్లతో గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద NGO రోటరీ క్లబ్ అని, ఈ క్లబ్లో సభ్యులుగా ఉండటం ఎంతో గర్వకారణమని అన్నారు. అనంతరం క్లబ్ పబ్లిక్ ఇమేజ్ చైర్ తుమ్మలపల్లి నారాయణరావు జన్మదినం సందర్భంగా గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు సమక్షంలో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా సభ్యులు తుమ్మలపల్లి నారాయణరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు స్వాతి, S శ్రీకాంత్, D శ్రీకాంత్, GK శ్రీనివాస్, రామారాజు, సత్యపాల్, పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏదైతే మనకి రోటరీ ఇంటర్నేషనల్ NGO ప్రపంచంలోనే చాలా NGOs ఉన్నాయి. కన్సిస్టెంట్ గా గత 15-17 సంవత్సరాల బట్టి కూడా 4 స్టార్ రేటింగ్ వస్తున్న ఏకైక సంస్థ రోటరీ. మరి అలాంటి సంస్థలో మనం ఉన్నామంటే మనం ఎంత ప్రివిలేజ్ ఫీల్ అవ్వాలంటే ఫీల్ అవ్వలేదా? ఇప్పుడు ఇది కొత్తగా మెంబర్స్ కొంతమంది జాయిన్ అయ్యారు, మేడంగా జాయిన్ అయ్యారు, కొత్తగా జాయిన్ అయ్యారు. వాళ్ళకి ఎలాంటి టైం జాయిన్ అయ్యారు? వరల్డ్ లాంగెస్ట్ అండ్ ఒక సిగ్నిఫికెంట్ ఉన్న ఒక ఆర్గనైజేషన్ లో మీరు మెంబర్ గా జాయిన్ అయ్యారు. అది డిఫరెంట్ ప్రివిలేజ్. సెకండ్ ఏంటంటే రోటరీ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము? ఇందాక మనం క్లోజ్ మీటింగ్ నేను చెప్పుకొచ్చాను. నాకు యాక్చువల్ థ్రోట్ బాగాలేదు, 3 రోజులు సఫర్ అవుతున్నాను. ఈ రోజు కొంచెం ఇచ్చింది, ఆ మాట వస్తుంది. సో ఇప్పటి వరకు మన రోటరీ ఇంటర్నేషనల్ లో ఎందుకు అంత ఫేమస్ అయింది? ప్రపంచమంతా అతలాకుతంగా ఉన్న స్టేజ్ లో, అంటే పోలియో 3,50,000 కేసులు ప్రతి సంవత్సరం కూడా ఉన్న స్టేజ్ లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, యూనిసెఫ్, రెస్పెక్టివ్ కంట్రీస్, CDC అందరూ కూడా ఇక పోలియోని ఎరాడికేట్ చేయలేము అన్న స్థితిలో రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళు మేము ముందుండి పోలియో ఎరాడికేట్ చేయడానికి బాధ్యత తీసుకున్నారంటే తెలుసు. అన్ని ఆర్గనైజేషన్ ఎందుకోసము వీళ్ళు సూచూరు కూటేసుకొచ్చి మీటింగ్ లో కూర్చొని మంచిగా మాట్లాడుకుని వెళ్ళిపోయేవాడు. వీళ్ళు పోలియో అన్న జబ్బుని ఎరాడికేట్ చేసేస్తారట అని మనం నమ్మలేదు. ఎప్పుడైతే అప్పుడు 90 కంట్రీస్ లో మనం తీసుకున్న టైం అప్పుడు 90 కంట్రీస్ లో పోలియో ఉంది. రోటరీ ఇంటర్నేషనల్ ఈ బాధ్యత తీసుకునే టైం అప్పటికి 90 కంట్రీస్ లో పోలియో అక్రాస్ ది 200 కంట్రీస్ లో ఉన్నాను. 90 కంట్రీస్ లో ఉన్న పోలియోని ఈరోజు ఓన్లీ 2 కంట్రీస్ కే పరిమితం చేసి ఏ కంట్రీ అయినా ఎరాడికేట్ అయిపోతుంది కానీ ఇండియా 100% అవ్వదు. ఏ కంట్రీ అయినా ఎరాడికేట్ అయిపోతుంది కానీ ఇండియా 100% అవ్వదని దృఢమైన నమ్మకం WHO వాళ్ళకి, యూనిసెఫ్ వాళ్ళకి, CDC ఉంది.